వీళ్ళు అడవి పందిని చంపి దీన్ని అడవిలో ఉన్న ఒక గోతిలో పడేస్తారు. అయితే దీని రక్తపు వాసనకు అదే గోతిలో ఉన్న పెద్దటి అనకొండ బయటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఒక కుర్రాడి కాలికి గాయాలు అయ్యి రక్తం కారుతూ ఉంటుంది. ఈ రక్తపు వాసనకు ఆ గోతిలో ఉన్న భారీ అనకొండ బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ వ్యక్తి ఈ కుర్రాడిని పేక కోసి చంపేస్తాడు. అప్పుడు ఈ భారీ అనకొండ ఆ రక్తపు వాసన పీలుస్తూ ఒక్కసారిగా ఈ కుర్రాడిని పట్టేసుకుంటుంది. అప్పుడు ఈ వ్యక్తి ఇదే మంచి సమయమని ఎలా అయినా సరే ఆ అనకొండని పట్టుకోవాలనుకుంటాడు. అయితే ఆ అనకొండ ఈ కుర్రాడిని పట్టుకుని ఆ గోతిలోకి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఇతడు గడ్డపార నేలకు అడ్డు పెట్టుకుని బయటపడడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో అతడి స్నేహితులు కూడా ఆ కుర్రాడిని అనకొండ నుండి కాపాడడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో జేసీబీలో ఉన్న ఈ కుర్రాడు జేసీబీ సహాయంతో ఆ అనకొండని చంపాలని ప్రయత్నిస్తాడు. ఇంతలో ఈ వ్యక్తి అనుచరుడు జేసీబీలో ఉన్న కుర్రాన్ని చంపేసి బయటపడేస్తాడు. అలాగే ఇతడు ఆ జేసీబీని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఈ భారీ అనకొండ ఆ గోతిలో నుండి బయటికి వచ్చి నేరుగా జేసీబీ పైకి ఎక్కేస్తుంది. అలాగే అందులో ఉన్న ఈ కుర్రాన్ని ఒక్కసారిగా పట్టుకుని తినేస్తూ ఉంటుంది. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ 3 అని కామెంట్ చేయండి.